మరియు అన్నిటి యందు, అందరు చెప్పండి, అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై, ఇలా చెప్పండి, నాలో నేను సర్వ సమృద్ధి గలవారనై ఉత్తమమైన ప్రతి కార్యములు చేయుటకు దేవుడు నా ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపచేయగలడు. అందరు కూడా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దేవుని వాక్యం ఏమని అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘంలో చెప్తున్నాడు ఏమనంటే, ఈ కాంటెస్ట్ ఏంటంటే ఇచ్చే విషయంలో చెప్తూ ఈ మధ్యలో ఒక వచనాన్ని చెప్పాడు. ఏమనంటే, అన్నిటి యందు ఎల్లప్పుడూ సర్వ సమృద్ధి కలవారై ఉత్తమమైన ప్రతి కార్యాలు చేయడానికి దేవుడు మీ ఎడల సమస్తమైన కృపను విస్తరింప చేయగలడు. దీంట్లో కీ పాయింట్ ఏంటంటే కృప. ఆ కృప ఎలాంటిదంట? అన్నిటి యందు ఎల్లప్పుడూ సర్వ సమృద్ధికి ఉత్తమమైన కార్యాలు చేయటానికి ఈ కృప ఉపయోగపడుద్దని నేను విషయాలు మీకు చెప్పాను. దాని గురించి ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయను. ఈ కృప ఎవరు తీసుకొచ్చారయ్యా? ఈ కృప అనేది దేవుని యొక్క గుణలక్షణాల్లో చాలా ఇంపార్టెంట్ అయినా లేకపోతే ఎసెన్షియల్, చాలా ప్రాముఖ్యమైన గుణలక్షణము దేవుడు కృప చూపించడం. ఈ కృప అంటే ఏమిటి అని ఆలోచిస్తే ఒక చిన్న నిర్వచనం చెప్పారు. ఏమని? ఎందుకు పనికిరాని వాళ్ళకి, ఎందుకు పనికిరాని వాళ్ళు, పనికి మాలిన వారు, ఏ యోగ్యత లేని వారి మీద దయ చూపించటమే కృప. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. మనమందరం కూడా ప్రభులు వినారా? ఎందుకు పనికిరా, అన్వర్ది పీపుల్, తర్వాత అన్డిజర్వ్ పీపుల్, ఏ యోగ్యత లేని వారు, ఏ అర్హత లేని వారు, అటువంటి వారి మీద ఒక ఫేవర్ చూపించటాన్నే కృప అంటారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ కృపను ఎవరు తీసుకొచ్చారాయా అని మనం చూస్తే, ఈ కృప మోషే ద్వారా మనకు ధర్మశాస్త్రం అనుగ్రహించబడింది. కానీ కృపా సత్యములు యేసుక్రీస్తు వారి ద్వారా ఎందుకు పనికిరాని వారమైన మనం, ఏ యోగ్యత లేని వారమైన మనం, ఏ అర్హత లేని వారమైన మనం, మన మీద దేవుడు ఏం చేశాడంట? ఆ కృప, ఆ దయ, ఆ యొక్క ఫేవర్ని మనకిచ్చాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. అంటే ఈ కృప ఏం చేస్తుందంటే, నీ వల్ల కాని పనులన్నిటినీ కూడా ఈ కృప నీకు చేసి పెడుతుంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆరోగ్యంగా ఉండడం నీ వల్ల కాదు. కొంతమంది ఎన్ని బాధ్యతలు పాటించినా, ఎన్ని ఆరోగ్య నియమాలు, సూత్రాలు పాటించినా కొన్నిసార్లు ఈ ప్రాణాన్ని ఎవ్వరూ కూడా కాపాడుకోలేరు. ఈ ఆయుష్ని ఎవ్వరూ కూడా పెంచుకోలేరు. దేవుని కృపుంటేనే దీర్ఘాయువు నీకు వస్తుంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి మనము ఈ లోకంలో చేయలేని పనులన్నిటినీ కృప మనకు చేసి పెట్టుద్ది. ఈ కృప ఎవరయ్యా అంటే, ఈ కృపే యేసు ప్రభువారంట కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య ఏం చేశారు? ఆయన నివాసం చేశారు. తీతులో ఏముంటుందంటే, ఆ కృప మనకు ప్రత్యక్షమయ్యింది. అంటే యేసయ్యే కృపతో నింపిన వాడు, కృపామయుడు, కృప కలిగిన వాడు. యేసయ్య దగ్గరికి ఎవరు వెళతారో వాళ్ళందరి పట్ల ఆయన కృప చూపించేవాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నీకు కృప కావాలి అంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి? యేసయ్య దగ్గరికే వెళ్ళాలి. ఏదన్నా పరిస్థితి వచ్చింది, ఒంట్లో అనారోగ్య పరిస్థితి ఉంది, డాక్టర్లు చెప్పుండొచ్చు, అమ్మా ఎంత ఎక్కువ కాలం మీరు బ్రతకలేరు, లేకపోతే మా వల్ల కాదమ్మా, ఈ ఆపరేషన్ మేము చేయలేమమ్మా, లేకపోతే ఎన్నో, లేకపోతే మన కుటుంబంలో ఏదైనా సరే అప్పులు నేను తీర్చలేనమ్మా, లేకపోతే ఏమండి బిడ్డలను అయితే కనగలం, కానీ బిడ్డల భవిష్యత్తులు మనం కట్టగలమా?
చెప్పండి, కట్టగలవా? కట్టలేవు. కంఠానికి కూడా ఎవరు కావాలి? గర్భఫలం ఎవరిచ్చిన బహుమానం? దావీదేవుని తెలుసు, నా తల్లి గర్భములో నిర్మించిన వాడవు. అంటే ఈరోజు నేను నిర్మించబడ్డానంటే మా తల్లిదండ్రుల వల్ల అవ్వలేదు. అది దేవుని కృప నన్ను ఏం చేసింది? ఇక్కడ పుట్టించింది. దేవునికి స్తోత్రాలు. అందుకే నేను ఏమై ఉన్నాను? పక్క వాళ్ళతో చెప్పండి, నేను ఏమై ఉన్నా అంటే దేవుని కృప అయి ఉన్నానని చెప్పండి. మనం ఏమై ఉన్నాం? దేవుని కృప. ఈ కృప లేనప్పుడు మన బ్రతుకులు ఎలాగున్నాయంట? మనం పాపంలో పుట్టామంట, పాపంలోనే జీవిస్తున్నాం. ఈ కృప లేనప్పుడు ఎలాగున్నామంట? అపరాధ బుద్ధితో దేవుని ఆజ్ఞలను వినకోకుండా ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నామంట. ఈ కృప లేనప్పుడు మనం ఎలాగున్నామంట? ఈ కృప లేనప్పుడు ఎలాగున్నామంటే దేవునికే శత్రువులుగా ఉన్నామంట. మనం దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఎవరికి శత్రువులుగా ఉన్నాం మనం? సర్వ సృష్టికర్తకే శత్రువులుగా ఉన్నాం. ఎంతో అపరాధ భావంతో బ్రతుకుతున్నాం. దేవుని ఆజ్ఞలను తృణీకరించిన వారుగా ఉన్నాం. పాపములో కొట్టుమిట్టాడుతూ ఉన్నాం. అంతేకాకుండా ఇంకెలాగున్నామో తెలుసా? మనం మరణపు ఛాయలో మనం ఉన్నాం. మరణంలో చచ్చిపోయి మనం ఉన్నాం. అపరాధము చేత, పాపము చేత ఎలాగున్నావు? చచ్చినాడు. మీరు మాతో మాట్లాడుతున్నారు, తిరుగుతున్నారు, కానీ పరలోకంలో మీ పొజిషన్ ఏంటో తెలుసా? నువ్వు చచ్చిపోయి ఉన్నావు. దేవునికి వ్యతిరేకంగా ఉన్నావు. పాపంలో కొట్టుమిట్టాడుతూ ఉన్నావు. పాపం నీ బట్టి ఏలుబాటులో ఉన్నావు. పాపం నీకు మెడకొక కుక్క గొలిసేసినట్లుగా పాపం నీకు గొలిసేసి సాతానుగా నిన్ను నడిపిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి మీరు ఏం చేయాలి? ఆ పాపపు చైల నుంచి మీరు విడుదల పొందాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఇంకెంతమంది పొందలా? అయ్యా బాబు, నువ్వు ఎక్కడున్నావు తెలుసా? మరణపు నువ్వు ఎవరికి శత్రువు తెలుసా? ఏమన్నా ఉండండి, ఇప్పుడు అభిగాడు ఎవరికి శత్రువు? ఆడికి దేవుని కార్యం ఎలా జరుగుద్ది? చెప్పండి, ఎలా జరుగుద్ది? దేవునికి శత్రువులుగా ఉన్నారు మీరు. వింటున్నారా? కృప మీ మీద లేదు. రక్షణ పొందితే ఆ కృప మీకేం చేస్తుంది తెలుసా? మీకు కావలసిన పనులన్నిటిని కూడా చేస్తుంది. రక్షణ పొంది కూడా కొంతమంది రక్షణ పొందనోళ్ళ కన్నా భయంకరులుగా జీవించే వాళ్ళు ఉన్నారు. రక్షణ పొందముందు ఒక బూతు మాట్లాడితే రక్షణ పొందినాక 20 బూతులు మాట్లాడేవాళ్ళు ఉన్నారు. వాళ్ళ కృప వచ్చుద్దా? వాళ్ళు దేవుని కార్యాన్ని పొందగలుగుతారా? వాళ్ళు దేవునికి శత్రువులుగా మారిపోయారు. మళ్ళీ మరణంలోకి వెళ్ళిపోయారు. మళ్ళీ పాపంలోకి వెళ్ళిపోయారు. మళ్ళీ పాపంలో కొట్టిమిట్టాడుతూ ఉన్నారు. ఒక దినాన ఒకసారి అంట ఒక దెయ్యం వదిలిపెట్టి వెళితే అది మళ్ళీ వచ్చుద్దంట. వచ్చి ఎలాగుందా అని చూసుద్దంట. ఆ ఇల్లు ఖాళీగా ఉంటే అది వెళ్ళి మళ్ళీ ఇంకా తనకన్నా చెడ్డ దెయ్యాలను పట్టుకొచ్చి వాడు బ్రతుకుని మొదటి స్థితి కన్నా భయంకరంగా మార్చేస్తుందంట. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మీరు రక్షణ పొందిన ప్రతి బిడ్డ కూడా, ఈ కృపలో ఉన్న మీరందరూ కూడా ఏమవ్వాలో తెలుసా? దేవుని వాక్యం చేత మీరు నింపబడాలి. దేవుని ప్రార్థన చేత మీరు నింపబడాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. బైబిల్ చదవడం ప్రారంభించాలి. పాస్టర్ గారు, నాకు చదువు రాదు. చదువు రాకపోతే దేవుని మహాకృపను బట్టి ఇప్పటికి 600 ప్రసంగాలు ఉన్నాయి మన ఛానల్లో, ఇండియన్ రివైవల్ చర్చ్ ఛానల్లో. రోజుకు ఒక ప్రసంగం విన్నా నీకు ఆ ప్రసంగాలు వినటానికి 2 సంవత్సరాలు పట్టుద్ది. రోజుకో ప్రసంగం అంతా నీకు అక్కర్లా. ప్రసంగంలో ఒక్క మాట నీ బ్రతుకును మార్చేస్తుంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ప్రసంగం వింటూ ఉంటే రక్షణ పొందిన వారందరినీ దేవుడు ఏ విధంగా అయితే వెలిగించాడో, రక్షణ పొందిన చచ్చిపోయిన వారందరినీ దేవుడు ఏ విధంగా అయితే చీకట్లోంచి వెలుగులోకి తీసుకొచ్చాడు, మీ దీపాన్ని వెలిగించాడు. వాక్యం వింటూ ఉన్నప్పుడు ఆ వాక్యంలో ఉన్న ఏదో ఒక ప్రత్యక్షత వచ్చి ఆ వాక్యంలో నీ మీద పడగానే ఆ మండే దీపం మరి ఎక్కువగా మండుద్ది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ మరి ఎక్కువగా మండినప్పుడు ప్రభు కొరకు నువ్వు ఎలాగుంటావో తెలుసా? ఒక నిక్కచ్చు కలిగిన ఒక
పవిత్రమైన భక్తి నువ్వు చేయగలుగుతావు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఎందుకంటే మండుతూ ఉంటే చెత్త నీ ఒకవేళ సాతానుగాడు తెచ్చి చెత్త వేసాడు అనుకోండి, ఉదాహరణ ఇప్పుడు రేపు వస్తుంది, అందరూ పైలేసి మండిస్తారు. మండేసినప్పుడు మంట మీద మనం చెత్త వేస్తున్నాడు, చెత్త ఏమైపోద్ది? పనికిరాని తీగలన్నీ ఏమైపోతాయి? అంటే నీలో ఉన్న పనికిరాని తీగలు కాలాలంటే నువ్వు ఎలాగుండాలి? మండుతూ ఉండాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నువ్వు మండాలి, అనేకులను మండించాలి ఈ సంవత్సరం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కృప, ఆ కృప నీకు ఇస్తుంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి కృప లేనప్పుడు మనం ఎలాగున్నాం? పాపంలో ఉన్నాం. కృప లేనప్పుడు ఎలాగున్నాం? అపరాధముతో చేయబడి ఒక గిల్టీ కాన్షియస్లో ఉన్నావు. నేను తప్పు చేశాను, నేను తప్పులో ఉన్నానని. అంతేకాదు దేవుని ఆజ్ఞను తృణీకరించిన స్థితిలో మనం ఉన్నాం. అంతేకాదు ఎలాగున్నాం తెలుసా? దేవునికి శత్రువులుగా మారిపోయాం. అంతేకాదు ఇంకెలాగున్నాం తెలుసా? మరణంలో చచ్చిపోయిన స్థితిలో మనం ఉన్నాం. అనీతిమంతులుగా కూడా మనం ఉన్నాం. కృప లేనప్పుడు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కృప రానప్పుడు మన బ్రతుకు యొక్క నైజం ఏంటంటే, రక్షణ పొందని వారి యొక్క క్వాలిటీ ఏంటంటే, రక్షణ పొందని వారి యొక్క గుణం ఏంటంటే, వాళ్ళ బ్రతుకు ఎందుకు పనికిరాని బ్రతుకుగా ఉంది. రక్షణ పొంది కూడా రక్షణకు తగినట్లుగా నువ్వు బ్రతకట్లేదంటే నీ బ్రతుకు కూడా వాళ్ళకన్నా దౌర్భాగ్యంగా ఉంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఇప్పుడు జరిగిన విషయం ఏంటంటే, కృపొచ్చినాక జరిగిన పరిస్థితి ఏంటంటే, దేవుడు ఇలాంటి వారిని ఏం చేశాడంటే, పరలోకము నుంచి తన యొక్క కృపను ఏం చేశాడంటే భూలోకానికి ఎక్స్టెండ్ చేశాడు. ఎవరి ద్వారా? యేసయ్యను ఈ లోకానికి పంపించడం ద్వారా. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. యేసు ప్రభువారు తండ్రితో కూడా ఉండటం భాగ్యమని ఎంచుకోకుండా రిక్తుడుగా, నరరూపిదారిగా, మనలాంటి స్వభావం కలిగి ఈ లోకానికి వచ్చి పాపం లేకుండా పాపరహితుడుగా ఛాలెంజ్ చేశాడు. నాలో పాపం ఉందని ఎవడైనా రూపించగలడా అని ఛాలెంజ్ చేసి మనలాగే శోధనలు, టెంప్టేషన్స్ అన్నిటిని కూడా ఆయన భరించి ఈ లోకంలో నీ కొరకు కావలసిన రక్షణ, ఆ రీకన్సిలేషన్ అనండి, రిస్టోరేషను, ఆ రక్షణ భాగ్యాన్ని చేసి ఆయన ఈ లోకాన్ని విడిచిపెట్టి పరలోకానికి వెళ్ళారు. మళ్ళీ తిరిగి రాబోతున్నారు మన అందరి కొరకు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం చూడండి. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన. దేవునికి స్తోత్రాలు చెప్పండి. మీరు విశ్వాసము చేతను కృపచేతను మీరేమయ్యారట? ఇది మన వల్ల రాలేదు రక్షణ. దేవుడు ఒక వరం ఇచ్చాడు, కృప అనే ఒక వరం. ఆ వరాన్ని ఈ సంవత్సరం దేవుడు ఏం చేస్తున్నాడంట? విస్తరించబోతున్నాడంట. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అంటే ప్రతి వారి పైన కృప ఏమవుతుంది? విస్తరిస్తుంది. అంటే కృప విస్తరించిందంటే కార్యాలు ఎక్కువగా జరుగుతాయి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కృప విస్తరించిందంటే నీ జీవితంలో అసలు రక్షణ పొందడం అనేది అసాధ్యం, మన వల్ల కాదు. మనల్ని రక్షించే నాదుడు ఎవ్వరూ లేరు. ఎందుకంటే మనం పాపంలో ఉన్నాం, అపరాధంలో ఉన్నాం, శత్రువులుగా ఉన్నాం, పరజనులుగా ఉన్నాం, ఎవరు లేని అనాథులుగా ఉన్నాం. ఎవరు మనం రక్షించే నాదుడు ఒక్కడు కూడా లేడు. ఎవడైనా ఈ లోకంలో మన ఆత్మను రక్షించేవాడు, ఆత్మను నరకానికి వెళ్లకుండా, అగ్నిగుండంలో పడకుండా, యుగ యుగాలు కాలకుండా రక్షించే నాదుడు, నిత్య జీవం ఇచ్చే నాదుడు ఈ లోకంలో ఏ మానవుడు ఎవ్వరు కూడా లేరు. అలాంటి సమయంలో ఒకవేళ నువ్వు రక్షించబడటానికి నువ్వేమైనా వెల చెల్లించాలంటే అసలు నీ వెల ఎందుకు పనికిరాదు. ఎందుకంటే నువ్వు పాపివే కదా. మురికి గుడ్డను మురికి గుడ్డతో మురికి తుడిస్తే మురికిపోతుందా? కాకపోతే మురికి జీవితాలను మురికి రక్తంతో లేకపోతే ఏదో చేస్తే పని అవుతుందా? అవదు. కాబట్టి పరిశుద్ధుడైన యేసు
తన కృపను తీసుకొచ్చి అర్హత లేకుండా అన్వర్ది, అన్డిజర్వ్ అంటే అసలు నీకు యోగ్యత లేని వారికి యోగ్యత కలిగించి ఈ వరాన్ని నీకు ప్రసాదించి నిన్ను రక్షించాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. చెప్పండి కూడా దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఎవరి వల్ల మనం రక్షించబడ్డాం? ఇప్పుడు యేసయ్య వల్ల, కృప వల్ల మనం ఏమయ్యాం తెలుసా? ఈ రక్షణ మనకు వచ్చింది. దేవునికి స్తోత్రాలు చెప్పండి అందరూ గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రక్షణ అంటే ఒకప్పుడు మనం ఎలాగున్నాం తెలుసా? చీకట్లో ఉన్నాం. ఒకప్పుడు మరణ ఛాయలో ఉన్నాం మనం. ఒకప్పుడు మన పరిస్థితి ఎలాగుందో భయంకరంగా ఉంది. అటువంటి పరిస్థితిలో చీకట్లో ఉన్న మనలను వెలుగులోకి తీసుకొచ్చింది. మరణ ఛాయలో ఉన్న మనలను జీవంలోకి తీసుకొచ్చింది ఈ రక్షణ. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఒకసారి ఆ కీర్తన గ్రంథం 13వ కీర్తన చదువుదామా? 13వ కీర్తన చూడండి. కొన్ని మాటలు భలే ఉన్నాయి. ఈరోజు ధ్యానించక నాకు చాలా సంతోషం అనిపించింది. చూడండి 13వ కీర్తన ఏమంటున్నాడు అంటే, దావీదు, యెహోవా ఎన్నాళ్ళ వరకు నన్ను మరచిపోదువు, నిత్యము మరిచెదవా? నాకెంతకాలము విముఖుడవై ఉందువు? ఎంతవరకు నా మనస్సులో నేను చింతించుదును? ఎంతవరకు నా హృదయములో పగలంతయు దుఃఖాకాంతుడై ఉందును? ఎంతవరకు నా శత్రువు నా మీద నన్ను హెచ్చించుకొనును? యెహోవా నా దేవా, నా మీద దృష్టి ఉంచి నాకు ఉత్తరమిమ్ము. నేను మరణ నిద్ర నొందకుండాను, వాని గెలిచి తినని నా శత్రువు చెప్పుకొనకుండాను, నేను తూలిపోయి ఉండగా నా విరోధులు హర్షించకుండాను నా కన్నులకు వెలుగు నిమ్ము. నేనైతే నీ కృపయందు. చూసారా ఎవరి మీద నమ్మిక ఉంచాడంట? ఎవరి మీద? చూసారా? దావీదు అంటున్నాడు, అయ్యా ఈ క్వశ్చన్లన్నీ మనం వేసే క్వశ్చన్లే. ఎంతకాలం నాకు దూరంగా ఉంటావు? నన్ను మర్చిపోయావా? దేవుడు మాకు సహాయం చేయట్లేదు, దేవుడు మమ్మల్ని పట్టించుకోవట్లేదు, దేవుడి దగ్గర నా ప్రార్థన వెళ్తుందో లేదో. ఇక్కడ అన్నాడు, నా మీద శత్రువు హర్షిస్తున్నాడు, నేను వాడగొట్టాను అని చెప్పి ఎంతో ఎంతో భయంకరంగా మాట్లాడుకుంటున్నాడు. నేను ఇదిగో ఈ నిద్ర అంటే ఏంటి, మరణ నిద్ర నొందకుండా, వారు గెలిచితినని చెప్పుకోకుండా, అయ్యా నా కన్నులు తెరు, నేనైతే దేని మీద ఆధారపడుతున్నాను అంటున్నాడు? నీ కృపయందే నేను నమ్మిక ఉంచాను. దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. ఆ కృపే నిన్ను రక్షించింది. దేవునికి స్తోత్రాలు. ఆ కింద వచ్చిన కూడా చదవండి. ఆ కృపయందే నమ్మిక ఉంచాను, నీ రక్షణ విషయమై ఏమని? నీ రక్షణ విషయమై నా హృదయం ఏం చేస్తుందంట? హర్షించుచున్నది. నిజంగా ఈ రక్షణ పొందినందుకు మనం సంతోషించాలి. ప్రభువా, ఎందుకు పనికిరాని నన్ను నీకు స్నేహితులుగా మార్చేసుకున్నావు? ఎందుకు పనికిరాని నన్ను నీ కృపచేత నన్ను ఏం చేసావు తెలుసా? నీకు సహోదరులుగా మార్చావు, స్నేహితులుగా మార్చావు, ప్రియురాలుగా మార్చావు, వధువు సంఘంగా మార్చావు. నా కొరకు నువ్వు తిరిగి రాబోతున్నావు. అయ్యా, ఇచ్చిన ఈ కృపను బట్టి వందనాలయ్యా. ఈ వరం ఇచ్చినందుకు వందనాలయ్యా. ఈ వరాన్ని బట్టి నాకు రక్షణ ఇచ్చావు. మరణ ఛాయలో ఉన్న నాకు వెలుగునిచ్చావు. మరణము నుంచి జీవంలోకి నడిపించావు. చీకటిలోంచి ఎక్కడికి నడిపించావు? నన్ను వెలుగులోకి నడిపించావు అని చెప్పి మనం సంతోషించాలి. ఆ సంతోషానికి కారణం ఏంటో తెలుసా? దేవుని కృప చేసిన మొదటి పని నీ బ్రతుకుని వెలిగించేసింది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఏమండి, వెలిగిన దీపాన్ని మంచం కింద పెడతారా, వెలిగి ఇవ్వడానికి పైన పెడతారా? స్ట్రీట్ లైట్స్ ఉన్నాయి. స్ట్రీట్ లైట్స్ కింద కట్టారా, పైన కట్టారా? ఎక్కడ కట్టారు? ఇప్పుడు మీరు వెలిగారంటే దేవుడు మిమ్మల్ని ఎక్కడ ఉంచుతాడు? అంటే మీరందరూ ఏ స్థితిలో ఉంటారు? ఏముంటే ఏ స్థితిలో ఉంటారు మీరు? దేవుని కృప ఉంటే. అంటే ఈ యొక్క సంవత్సరం దేవుడు కృపను విస్తరిస్తున్నాడంటే దేవుడు మిమ్మల్ని కింద ఉంచుతాడా, పైన ఉంచుతాడా? కృప ఏం చేస్తుంది? నిన్ను పైగా ఉంచుద్ది.
ఆ కృపకప్పుడు నువ్వు వ్యతిరేకంగా ఉన్నావు, ఆ కృప నువ్వు శత్రువుగా ఉన్నావు, ఆ కృప నువ్వు చచ్చిన స్థితిలో ఉన్నావు, ఆ కృప నువ్వు ఎలాగున్నావు తెలుసా? అయోగ్యుడుగా, అనీతిమంతుడిగా ఉన్నావు. కానీ ఆ కృప ఏం చేసిందో తెలుసా? నిన్ను మిత్రుడుగా మార్చేసింది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నిన్ను వెలిగించింది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నీకు జీవం ఇచ్చింది. దేవునికి స్తోత్రాలు చెల్లి. ఆ కృప విస్తరిస్తున్నప్పుడు ఈ సంవత్సరం ఖచ్చితంగా నీ జీవితంలో దేవుడు అన్నిటి యందు ఎల్లప్పుడూ సర్వ సమృద్ధి, ఉత్తమమైన ప్రతి కార్యాలు చేయడానికి ఆ కృపను దేవుడు విస్తరించబోతున్నాడు. రక్షించిన అదే కృప నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతుంది. 2-3 చెప్పండి, ఈ సంవత్సరం నా పరిస్థితి దేవుడు మార్చబోతున్నాడని చెప్ప. అడుక్కునే స్థితి నుండి ఇచ్చే స్థితిలోకి దేవుడు నిన్ను నడిపించబోతున్నాడు. హల్లెలూయా. అద్దె కట్టే స్థితిలోంచి అద్దె తీసుకునే స్థితిలోకి దేవుడు నిన్ను నడిపించబోతున్నాడు. ఆ మాట నాదే అన్న వాళ్ళు దేవునికి స్తోత్రాలు చెప్పండి. కొంతమందికి ధైర్యం లేదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. కృప చేయలేదా? కృప చేస్తుందా చేయదా? చేస్తుందా చేయదా? నువ్వు రక్షణ కావాలని నువ్వు అడిగావా? కృప ఇచ్చిందా? చెప్పండి, నువ్వు అడిగావా? రక్షణ కావాలని నువ్వు అడిగావా? నువ్వు చచ్చిపోయింటే నువ్వేం అడిగావు? నువ్వు శత్రువుగా ఉంటే నువ్వేం అడిగావు? పాపంలో కూరుకుపోయి ఆ ఊపిలో దిగిపోతున్నావు. ఏ మనుష్యుడు కూడా నేను రక్షించడానికి రాలేదే. దేవాది దేవుడు పైనుంచి చూసి, అయ్యో నా పోలికలో నా బిడ్డను చేసుకున్నాను, ఆ దుర్మార్గుడు ఎంత పని చేశాడు, కాబట్టి వీళ్ళని నేను మళ్ళీ నేనుండే స్థలానికి నేను తీసుకువెళ్ళాలని ఆయన ఉండే స్థలాన్ని వదిలిపెట్టి నువ్వుండే స్థలానికి అసలు రాకూడదు. ఆయన వచ్చాడు. వచ్చి నిన్ను బ్రతికించిన ఆ కృప ఖచ్చితంగా నీ జీవితంలో ఎందుకు పనికి రాకుండా అందరి దృష్టిలో వేస్టురా అన్న మనిషిని అదే మనుషుల మధ్య నిన్ను బెస్ట్గా నా దేవుడు చేయగలడు. ఆ కృప నిన్ను చేయగలదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అరే వీళ్ళు ఇల్లు కొనుక్కోవడం అసాధ్యంరా అని మనుషులు అనొచ్చు. కృప ఏమడదు తెలుసా? ఈ దావీదులాగా నువ్వు చెప్తే నేను కృప మీదే ఆధారపడతా, కృప యందే నమ్మిక ఉంచానని మనుషులు మాటల వైపు చూడొద్దు. రోడ్డు పక్కన భర్తమై కూర్చున్నాడు. వినండి జాగ్రత్తగా. రోడ్డు పక్కన భర్తమై కూర్చున్నాడు. భర్తమైకి పుట్టుక నుంచి కళ్ళు లేవు, గుడ్డివాడు, చీకట్లో ఉన్నాడు. ఎవరు ఎలాగుంటారో తెలియదు, యేసయ్య ఎలాగుంటాడో తెలియదు, పరిస్థితులు ఎలాగుంటాయో తెలియదు. స్పర్శ ద్వారానే, వినికిడి ద్వారానే ఆయన గమనిస్తాడు. అటువంటి భర్తమైకి ఒక రోజు చెవులో పడింది. ఏం పడిందో తెలుసా? నువ్వు కూర్చున్న రోడ్డు మీద, నువ్వు ఎక్కడైతే కూర్చుని అడుక్కుంటున్నావో అదే రోడ్లో కృప వెళుతుంది అని చెప్పగానే భర్తమై మనిషిలోకి ఒక పరివర్తన వచ్చింది. ఏ మనుషుడు కూడా నన్ను అడుక్కోవడానికి తీసుకొస్తున్నాడే కానీ, నేను అడుక్కున్న డబ్బులు తీసుకుని వాడుకుంటున్నారే కానీ ఎవరు కూడా నా జీవితాన్ని మార్చట్లేదు, నా చీకటి బ్రతుకుని ఎవరు మార్చట్లేదు. అందరికీ నేను ఒక అడుక్కునేవాడుగానే ఉన్నాను, అందరికీ నేను ఒక హేళనగానే ఉన్నాను. కాబట్టి ఈ పరిస్థితి మార్చుకోవాలి అంటే ఎవరికి పనికిరాని నేను కృప వెళుతుందంట, కృపను పట్టుకుంటానని ఆ కృపను అరవటం ప్రారంభించాడు. ఏమనో తెలుసా? దావీదు కుమారుడా నన్ను కరుణించమని అడిగాడు. ఆ కృప మీద నమ్మకం ఉంచాడు. పక్కన ఉన్నవారు అన్నారు, అరే కృప నీకేం చెయ్యదురా, కృప నిన్నేం ఆగదురా, నువ్వు పిలిస్తే కృప ఆగుద్దా? కృప పాస్టర్ గారికి ఆగుద్ది, కృప పాస్టర్ గారికి ఆగుద్ది, నీకెక్కడ ఆగుద్దిరా అని చెప్పి ఎంతో మంది అరవకుండా ఆపారు. కానీ ఆయన అయితే అనుకున్నాడు, ఎవరు ఎన్ని మాటలు చెప్పినా నేను మాత్రం కృపను విడిచిపెట్టను. ఎవరు అనొచ్చు, మీ దగ్గర రూపాయి లేదు, మీరు ఇల్లు ఎలా కొంటారు, మీకు రూపాయి లేదు, మీ బిడ్డలు ఎలా చదివిస్తారు, మీకు రూపాయి లేదు, నువ్వు ఎలా పైకి వస్తావు, ఎంత అన్నా సరే వాళ్ళకి జవాబు చెప్పాడు భర్తమై. నాకు ఒకవేళ నేను అరుస్తున్నాను మీరు అనుకుంటున్నారేమో, నాకు ఏమి లేకపోయినా కృప నాతో ఉంది. ఆ కృపే నన్ను రక్షించింది, ఆ కృపే నన్ను లేవనెత్తింది, ఆ కృపే నన్ను నిలబెట్టింది. ఆ కృపను వదలని ఆ కృపను పట్టుకుని అరిచాడు. ఆయన అరుపులకి ఏమైందో తెలుసా? వెళ్ళే కృప వచ్చి ఆగిపోయింది.
ఆగిపోయి ఏమందో తెలుసా, కృప తీసుకురండి అంది. కృప రాగానే వాళ్ళు వెళ్ళారు. అదే నోరు ఏమందో తెలుసా, కృప పిలుస్తుంది వెళ్ళు అన్నారు. వెళ్ళగానే దేవుడు అడిగాడు, యేసయ్య అడిగాడు, నీకేం కావాలన్నాడు. అయ్యా నాకేమొద్దయ్యా, కృపను చూసే కళ్ళు ఇవ్వా నాకు అన్నాడు. అనగానే నీ కోరినట్టే ఇస్తున్నాను అనగానే కళ్ళు తెరవగానే మొదట చూసింది ఏంటో తెలుసా, దేవుని కృపను చూశాడు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. ప్రభు అలా చూపించాలని ఇష్టపడుతున్నాడు. అందుకే దావీదు అక్కడ 13వ అధ్యాయం అడిగాడు, నా కళ్ళను వెలిగించుము దేవా. ఏమని రాశాడు చదవండి, పై వచ్చినో 13 కీర్తన. నా కనులకు ఏమి ఇవ్వాలంట, వెలుగు 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 నువ్వు. దేవునికి స్తోత్రాలు. చాలు ప్రియమైన దేవుడు, కృప అంటే ఏదో పిచ్చిది అనుకుంటున్నారు మీరు. అనుగారు కృప అంటే ఏంటి తెలుసా, అక్కడ నిలబెట్టి చేయించేది హోటల్గా మార్చేస్తారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మార్చలేదా? దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఉద్యోగాన్ని తీసుకొస్తుందా, తీసుకురాలేదా? దేవుని కృప ఏదైనా చేయగలుగు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అందుకే భక్తుడు అన్నాడు, నేను ఏమై ఉన్నానంటే దేవుని కృప అయి ఉన్నాను. ఆ కృప నిన్ను రక్షించిన కృప, నిత్య జీవానికి వారసుడు చేసిన కృప, మరణములో నుంచి జీవములోకి నడిపించిన కృప. మార్చుద్దన్న వాళ్ళు దేవునికి స్తోత్రాలు చెప్పండి. ఈ సంవత్సరం ఆకలి నా పరిస్థితి మారిపోద్దని చెప్పండి. ఈసారి భోజనాల ఖర్చు మొత్తం నాదే అని చెప్పండి. దేవునికి స్తోత్రాలు. నేను ఒక్కడే పెట్టుకుంటాను. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. ఎవరు ఎక్కర్లా, నేనే చేస్తానన్న వాళ్ళు దేవునికి స్తోత్రాలు చెప్పండి. అటువంటి కృప మీ మీదకి విస్తరించును గాక. ప్రభు చేయించలేడా? దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. అందుకే దేని మీద నమ్మిక ఉంచాలి నువ్వు? ఆయన కృప మీదే నువ్వు. యోహాను సువార్త 5వ అధ్యాయం 24. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వసించువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. అబ్బా, ఆ కృప అంట చెయ్యి పట్టుకుని నిన్నేం చేసింది తెలుసా? మరణానికి పాత్రుడైన నిన్ను, ఇజ్రాయెల్ గారు, పాము కరిచింది, ఎప్పుడో చచ్చిపోవాల్సింది. కాబట్టి పరిస్థితుల వైపు చూడొద్దు, కృప వైపు చూడటం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. పరిస్థితుల వైపు చూడొద్దు, ఎవరి వైపు చూద్దాం? దేవుని కృప వైపు మనం చూద్దాం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. చూడు ఎంత మంచి మాట. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు. ఏంటంట? నా మాట విని. చెప్పండి, అందరూ చెప్పండి. ఎవరి మాట? నా మాట కాదు, ఎవరి మాట? నా మాట వినాలి. యేసయ్య మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం. పంపిన ఎవరు? ఈ తండ్రి యందు విశ్వాసముంచువారు నిత్య జీవము కలవారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పు. చూసారు, ఈ కృప ఏం చేసింది తెలుసా? మరణములో నుంచి నిన్ను జీవములోకి దాటించింది. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. నా ప్రశ్న ఏంటంటే, మరణములో నుంచి జీవంలోకి దాటించి నీ కృప, ఈ సంవత్సరం ఈ కృప నీ మీద విస్తరిస్తే నీ పరిస్థితి ఎలా ఉండదంటారు? బాగుంటుందంటారు? బాగోదా? దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అది విస్తరించాలంటే ఏం చేయాలి? జీవంలోనే నువ్వు ఉండాలి. మళ్ళీ మరణంలోకి వెళ్ళకూడదు. ప్రార్థనే. కల్పనా కథలు, సీరియల్స్ అన్నాం అనుకో, కృప కాదు ఉండేది. అక్కడ మళ్ళీ మరణం వచ్చి కూర్చుంటుంది, మళ్ళీ శాపం వచ్చి కూర్చుంటుంది. బైబిల్లో ఉంది, నరులను ఆశ్రయించి శరీరులు తనకు ఆధారంగా చేసుకొనుచు తన హృదయములో నుంచి యెహోవాను తొలగించుకునివాడు శాపగ్రస్తుడు అని ఉంది. మేలు వచ్చినా వాడికి కనపడదు. వాడు నిర్జన భూమిలో ఉంటాడు, చవిటి నేలలో ఉంటాడు. వాడు ఎందుకు పనికి రాకుండా అయిపోతాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా.